చూసుకున్నట్లయితే ప్రభాస్ మూవీ అత్యంత హై స్థాయిలో ప్రేక్షకులు ఏదైతే ఊహలు పెట్టుకున్నారో రిలీజ్ అవ్వడం జరిగింది. రాత్రి నుంచి బెనిఫిట్ షోలు పట్టడం జరిగింది. ఎలా ఉందన్న సినిమా? మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉందా? నా ఎక్స్పెక్ట్ అంటే ఒక మాదిరి అనుకుంటుందని చెప్పి వెళ్ళాం. సినిమా మాత్రం ఉందన్న అసలు డైనోసార్స్ అన్నాడు కానీ ఆ డైనోసార్ అమ్మ మొగుల్లో ఉన్నాడు లోపల. నేను మహేష్ బాబు ఫ్యాన్ని. సలా సినిమా వీడి కోసం వచ్చా. నాకు ఫ్యాన్ అయిపోయాడు అన్న ప్రభాస్ అన్న అక్కడ. బా అసలు కట్అవుట్ చూస్తుంటే ప్రతి సీను ప్రతి షాటు మామూలుగా లేవన్నా. గత 2 సినిమాల నుంచి చూసుకుంటే కొంచెం నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమా ఖచ్చితంగా దాన్ని బీట్అవుట్ చేసిందంటారా? బీట్అవుట్ ఏంటన్నా, మొత్తం ఇండస్ట్రీ రికార్డులన్నీ సాయంత్రం వస్తాయి చూడండి ఒక్కసారి. మామూలుగా లేదు సినిమా. ప్రభాస్ అన్నని ఇప్పుడు దా వాడుకునే డైరెక్టర్ ఎవరు దొరకలేదు. ప్రశాంత్ నీల్ మాత్రం సూపర్ వాడాడన్న. రెబల్ స్టార్ ట్యాగ్ ఏ మాత్రం లేకుండా తీసాడు. సినిమా మాత్రం సౌండ్ ఆఫ్. చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభాస్కి మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ ఏంటన్నా, అసలు మామూలు ఏం లేని సినిమాలే ఆడిస్తున్నాడన్న. అసలు ఎంతంత స్టోరీ ఉందన్న సినిమాలో, మామూలు లేదన్న స్టోరీ మాత్రం. ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎలా ఉంది సినిమా టోటల్గా చూసుకున్నట్లయితే? నా సినిమా పరంగా అయితే ఎలిమెంట్స్ మాత్రం సూపర్ అన్నీ అన్న. ఫైటింగ్లు 4 ఫైటింగ్లు ఉండే సినిమాలో 4 ఫైటింగ్లు కోతే. ప్రభాస్ అని ఒక్కడి నుంచి మొత్తం అందరినీ ఏదేస్తుంటాడు. ఒక్కొక్కడు ఆ దేశాల నుంచి ఈ దేశాల నుంచి సైన్యం తెచ్చుకుంటే వరదరాజు ప్రభాస్ అని ఒక్కరిని సైన్యంగా తీసుకెళ్తాం మొత్తం మట్టాష్. సినిమాలో అసలు లాస్ట్ క్లైమాక్స్ అన్న, క్లైమాక్స్ చూసుకొని సినిమాకి వెళ్ళచ్చు. మామూలు లేదు క్లైమాక్స్ అయితే. బుర్ర పాడైపోయింది. గూస్ బంప్స్ అలా. నేను మహేష్ బాబు ఫ్యాన్, నేను చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి సినిమాకి. నా క్లైమాక్స్ సీన్ చెప్పకూడదు కానీ అందరూ ట్రిల్ మిస్ అవుతారు. క్లైమాక్స్ సీన్ సూపర్ ఉందన్న. ఈ క్రిస్మస్కి మంచి ట్రీటు ప్లస్ రాబోయేది సంక్రాంతి. సినిమా దున్నేసిద్ది అంటారా? సూపర్ దున్నిద్ది. టైం కూడా చూసుకొని రిలీజ్ చేశాడు. ఫ్రైడే, సాటర్డే, సండే, క్రిస్మస్ ఇంకా మొత్తం అంతా ప్రభాస్ అన్నదే. ఇండస్ట్రీ మొత్తం ప్రభాస్ అంతే. ఇంకా చూడాల్సిన ఇంకో 2-3 ఏళ్ళు అలా చూసుకున్నట్లయితే ఎలా ఉంది సినిమా?